ఏపీపీఎస్సీ గ్రూప్ 2 లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకి బాగా తెలిసిన ప్రశ్నకు కూడా ఒక్కొక్కసారి మార్కులు పోగొట్టుకుంటాం. అంతా చదువాం, ఆన్సర్ తెలుసు, అయినా తప్పు పెట్టాం. ఈ ఫ్రస్ట్రేషన్ మనలో చాలామందికి అనుభవమే కదా. దీని కారణమేంటో తెలుసా? ఎగ్జామినర్ చాలా తెలివిగా సెట్ చేసే ట్రాప్ ప్రశ్నలు. ఈ సెషన్లో మనం ఆ ఎగ్జామినర్ మైండ్సెట్లోకి వెళ్ళి వాళ్ళు వేసే వలల్ని ఎలా గుర్తించాలో, వాటిని ఎలా దాటాలో చూద్దాం. ఈ విశ్లేషణను ఒక రకంగా ఎగ్జామినర్ మైండ్ సెట్ను డీకోడ్ చేసే ఒక బ్లూ ప్రింట్ అనుకోండి. అసలు ప్రశ్నలు ఎలా తయారు చేస్తారో మనం అర్థం చేసుకోగలిగితే వాళ్ళ స్ట్రాటజీని మనం బ్రేక్ చేయడం చాలా తేలికవుతుంది. ఓకే, ఇది మన రోడ్ మ్యాప్. చూడండి, ఎగ్జామినర్ను మనం ఓడించాలంటే ముందు వాళ్ళ ఆట నియమాలు అంటే వాళ్ళ ప్లేబుక్ మనకు తెలియాలి. వాళ్ళు సాధారణంగా ఈ 4 రకాల ట్రాప్స్నే ఎక్కువగా వాడతారు. వీటిని మనం ఒక్కొక్కటిగా అర్థం చేసుకుంటే వాళ్లకంటే మనం ఒక అడుగు ముందే ఉంటాం. సరే, మనం మొదలు పెడదామా? సరే, మనం మొదటి సెక్షన్కి వెళ్దాం. ఇవి చాలా కామన్ ట్రాప్స్. అంటే డేటా, నంబర్స్ ఇంకా ట్రెండ్స్లో దాగే ఉండే ఉచ్చులు. వీటిని ఎలా డీకోడ్ చేయాలో చూద్దాం. దీన్నే డేటా స్వాప్ ట్రాప్ అంటారు. అంటే ఏమీ లేదు, చాలా సింపుల్. ఎగ్జామినర్లేం చేస్తారంటే తేదీలు, శాతాలు లేదా అంకెలని ఒకదానితో ఒకటి మార్చేసి మనల్ని కన్ఫ్యూజ్ చేస్తారు. ముఖ్యంగా వాళ్ల టార్గెట్ డేట్స్, పర్సెంటేజెస్. ఇక్కడ ఈ ఉదాహరణ చూడండి. బడ్జెట్ ప్రకారం క్లౌడ్ సేవలకు ట్యాక్స్ హాలిడే 2047 వరకు ఉంది. కానీ ఎగ్జామినర్ చాలా ఈజీగా దాన్ని 2030 అని మార్చేయగలరు. అలాగే సేఫ్ హార్బర్ మార్జిన్ 15.5% అయితే దాన్ని సింపుల్గా 15% అని ఇచ్చేస్తారు. మనమేం చేస్తాం? నెంబర్లు బట్టి పడతాం, కానీ ఈ చిన్న చిన్న తేడాలని గమనించం. అక్కడే మార్కుపోతుంది. ఇది ఇంకో రకం ట్రెండ్ రివర్సల్ ట్రాప్. అంటే ట్రెండును తలక్రిందులుగా చూపించడం. ఉదాహరణకు, ఒక స్టేట్మెంట్ పాండమిక్ ముందుతో పోలిస్తే సర్వీస్ ఎక్స్పోర్ట్స్ నిలిచిపోయాయి అని చెప్తోంది అనుకుందాం. కానీ అసలు డేటా చూస్తే ఎక్స్పోర్ట్స్ 7.4% నుంచి 10%కి పెరిగాయి. చూశారా? ఉన్న వాస్తవాన్ని పూర్తిగా రివర్స్ చేసి మనల్ని తప్పుదారి పట్టిస్తారు. సరే, ఇప్పుడు రెండో విభాగానికి వద్దాం. ఇవి ఇంకాస్త సూక్ష్మమైనవి. మన లాజిక్తో, మన అంచనాలతో ఆడుకునే ట్రాప్స్. అవే లాజిక్ మరియు ప్రపోర్షన్ ట్రాప్స్. ఇది చాలా ముఖ్యమైన తేడా. మేనేజ్మెంట్ కన్సల్టింగ్ అనేది వేగంగా ఎదుగుతున్న రంగం కావచ్చు, కానీ సర్వీస్ ఎక్స్పోర్ట్స్లో ఇప్పటికీ అతిపెద్ద వాటా సాఫ్ట్వేర్దే. చాలామంది ఆస్పిరెంట్స్ ఈ వేగంగా అతిపెద్ద అనే పదాల మధ్య కన్ఫ్యూజ్ అయ్యి తప్పు పెడతారు. ఈ పాయింట్ను ఇంకా క్లియర్గా అర్థం చేసుకోవడానికి ఈ నంబర్స్ను డైరెక్ట్గా పోల్చి చూద్దాం. చూడండి, సాఫ్ట్వేర్ వాటా 40% కంటే ఎక్కువ, కానీ కన్సల్టింగ్ వృద్ధి రేటు 25.9%. ఒకటి వాటా గురించి చెప్తే ఇంకొకటి పెరుగుదల గురించి చెప్తోంది. ఈ అతిపెద్ద, వేగవంతమైన లాంటి పదాలు వాడి ఎగ్జామినర్ మనల్ని ఎలా తప్పుదారి పట్టిస్తారో అర్థమైంది కదా. ఇది క్లాసిక్ ప్రపోర్షన్ ట్రాప్. ఇప్పుడు చాలామందికి తలనొప్పి తెచ్చే అసర్షన్ రీజనింగ్ ఏఆర్ ట్రాప్ గురించి చూద్దాం. ఇక్కడ అసలు మ్యాటర్ ఏంటంటే అసర్షన్ ఏ నిజం కావచ్చు, రీజన్ ఆర్ కూడా నిజం కావచ్చు. కానీ ఆ రెండింటి మధ్య ఉన్న లాజికల్ కనెక్షన్ సరైనదా కాదా అన్నదే అసలు పరీక్ష. దీన్ని అర్థం చేసుకోవడానికి ఈ లాక్ అండ్ కీ ఎనాలజీ వాడదాం. అసర్షన్ ఏ అనేది ఒక తాళం, రీజన్ ఆర్ దాని తాళం చెవి. ఏ నిజం, ఆర్ కూడా నిజం, అంతా బాగానే ఉంది. కాని ఆ తాళం చెవి ఆర్ ఆ తాళాన్ని ఏని తెరుస్తుందా లేదా? అదే మనం చెక్ చేయాలి. ఒక్క క్షణం ఈ ప్రశ్న గురించి ఆలోచిద్దాం. ఈ కేసులో సమాధానం అవును, తాళం చెవి తాళాన్ని కరెక్ట్గానే తెరుస్తుంది. ఇండియాలో జీసీసీ హబ్స్ అంతలా పెరగడానికి దాని ఏఐ టాలెంట్, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చరే ముఖ్య కారణం. సో ఇక్కడ రీజన్ ఆర్ అనేది అసర్షన్ ఏకి సరైన వివరణ. సరే, ఇప్పటిదాకా మనం చూసిన ట్రాప్స్ అన్నీ కలిపి ఒకే ప్రశ్నలో కనిపిస్తే ఎలా ఉంటుంది? అదే బహుళ స్టేట్మెంట్ ప్రశ్న. చాలామంది ఆస్పిరెంట్స్కి ఇదొక పీడకల లాంటిది. ఇప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలో చూద్దాం. ట్రాప్ను కనిపెట్టే ముందు అసలు సరైన సమాచారమేంటో మనకు తెలిసి ఉండాలి కదా. అందుకే ముందు మన బేస్ని స్ట్రాంగ్ చేసుకుందాం. ఈ టేబుల్ చూడండి. ప్రతి ఒప్పందానికి ఒక ప్రత్యేకమైన, ముఖ్యమైన ఫీచర్ ఉంది. ఇండియా యూకే ఒప్పందమంటే సోషల్ సెక్యూరిటీ గుర్తుకురావాలి. ఇండియా ఈఎఫ్టీఏ అంటే 100 బిలియన్ల ఇన్వెస్ట్మెంట్ గుర్తుకురావాలి. ఈ జతలను గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం.
ఇప్పుడు అసలైన ట్రాప్ ప్రశ్నను చూద్దాం. ఎగ్జామినర్ ఎంత తెలివిగా ఒక ఒప్పందంలోని కీ ఫీచర్ను తీసి దాన్ని ఇంకో ఒప్పందానికి అతికించారో చూడండి. ఇది చాలా తరచుగా మనం చేసే పొరపాటు. చూసారా, ఈ ప్రశ్నలోని తప్పు ఇదే. ఆ $100 బిలియన్ పెట్టుబడి ఇండియా ఈఎఫ్టీఏ డీల్కి సంబంధించింది, కానీ దాన్ని ఇండియా యూకేకి జతచేశారు. ఈ పీడకల లాంటి ప్రశ్నలను సాల్వ్ చేయాలంటే ప్రతి డీల్కి సంబంధించిన వివరాలు అంత ఖచ్చితంగా గుర్తుండాలి. ఒక చిన్న డీటెయిల్ మిస్ అయినా మొత్తం ఆన్సర్ పోతుంది. ఇంత చేసి ఎగ్జామ్ హాల్లో ఆ టెన్షన్లో ఉన్నప్పుడు ఈ ట్రాప్స్ అన్నింటినీ ఎలా గుర్తుపట్టాలి? దీనికోసం ఒక సిస్టమాటిక్ మెంటల్ చెక్ లిస్ట్ ఉంది. దీన్ని మనం ఒక చీట్ కోడ్ అనుకోవచ్చు. ఓకే, ఈ మొత్తం విశ్లేషణ నుంచి మనం నేర్చుకోవాల్సిన అసలు సిసలైన టేకవే ఇదే. ఎగ్జామ్ పేపర్ను రివర్స్ ఇంజనీర్ చేయడానికి ఇది మనకొక ప్రాక్టికల్ టూల్. ఈ ప్రోటోకాల్లోని ప్రతి స్టెప్ చూద్దాం. శాతాలను బాక్స్ చేస్తే డేటా స్వాప్ ట్రాప్ దొరికిపోతుంది. టైమ్లైన్ను ట్రేస్ చేస్తే ట్రెండ్ రివర్సల్ ట్రాప్ని పట్టుకోవచ్చు. అతిపెద్ద, వేగవంతమైన లాంటి విశేషణాలను వేరుచేసి చూస్తే ప్రపోర్షన్ ట్రాప్ బట్టబయలవుతుంది. ఇక జాగ్రఫికల్ ఏరియాలను మ్యాప్ చేయడం, ఒప్పందాలను మ్యాట్రిక్స్ చేయడం ద్వారా మల్టీ స్టేట్మెంట్ ప్రశ్నల్లోని తప్పులను ఈజీగా గుర్తించవచ్చు. ఈ శక్తివంతమైన వాక్యంతో ముగిద్దాం. ఇకపై మీరు వార్తలను కేవలం చదవరు, మీరు పరీక్షను రివర్స్ ఇంజనీర్ చేస్తారు. కేవలం సమాచారాన్ని తీసుకోవటం కాదు, దాన్ని ఒక స్ట్రాటజీతో విశ్లేషించేలా మీ మైండ్సెట్ను మార్చుకోండి. ఈ మార్పే మిమ్మల్ని విజయానికి దగ్గర చేసే కీలకమైన అడుగు.